వశిష్ఠ మహర్షిపై కోపతాపాలు తీరక అతని నూర్గుర కుమారులను సంహరించాడు. సునస్సేఫునికి మహత్వమిచ్చి బ్రతికించనని గ్రహానుగ్రహ సమర్గుతుడయ్యాడు. బ్రహ్మ వచ్చి నీవు మహర్షివయ్యావు అన్నాడితన్ని. ఇతడు తపోదీక్ష పూనాడు. ఈయన పరమాణంతో పుష్కర తీర్థాన్ని చేయాలని ప్రయాణింపగా దైవయోగమైన ఆ సమయంలో త్రిలోక సుందరీలమను మేనక దేవవేశ్యమని స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆ నదీ దాటమున ఈయనకు కనిపించారు. ఇంకేముంది, ఆమె రూపయవ్వన లావణ్యము తడి బట్టల్లో నుండి అంగాంగము అందిపుచ్చుకున్నట్లు ఉంది. దాంతో ఇతనికి భరింపరాని మన్మథతాపము హెచ్చింది. తపస్సు మాని శృంగార కావ్యంలో పడి నిమిషాల వలె 10 సంవత్సరాలు వారిరువురు ప్రేమాయణము గడిపించి అప్పుడు కామము కళ్ళల్లో నుంచి దిగి మేనకాభామను తిట్టి ఎంతగానో విచారించాడు. మేనక భయంతో కంపించి నిలిచింది. మేనక, నీకు భయమా? దేవతలే నాపై కక్షతో ఈ రూపంలో సాధించారు. నేనే నిన్ను చేరదీశాను. నీ వలన అణుమాత్రము తప్పులేదని ఆమెను విడిచాడు. మళ్ళీ ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఆ దీక్ష మహాభయంకరముగా ఉంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహర్షివి నీవు అన్నాడు. అనినా తృప్తిపడలేదతడు. అచ్చటి నుండి కౌశీకి నదీ తీరంలో మరల అపూర్వ తపోదీక్షలో మునిగాడు విశ్వామిత్రుడు. గాలిని ఆహారముగా గ్రీష్మ ఋతువు మహాభయంకరముగా ఉండాయితడ సమయాన పంచాగ్ని మధ్యములో నిలిచి తపస్సు చేశాడు. మహాభయంకర ప్రళయకాల కుంభవృష్టిలో తపస్సు గావించాడు. శీతాకాలమున మహానదిలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని ఘోర తపోవేడి ఇంద్రలోకాన్ని దహిస్తుండగా మహేంద్రుడు రంభను చూచి, త్రిలోక సుందరి, నీవు విశ్వామిత్రుడు గావిస్తున్న ఘోర తపస్సును భగ్నము చెయ్యాలి అని అన్నాడు. రంభ మహాభయముతో వణికిపోతూ, మహేంద్ర, అతని కోపము లోకములన్నిటిలో భస్మము గావిస్తున్నాడు కదా, నీకేమీ భయం లేదు. నీ అందము ముందుగా వెన్నాడి మారుతూ ఉంటాడు. నేను ఉంటాను. ముందుగా వసంతుడు తన ప్రజ్ఞాపాఠవాలతో అతని ఆశ్రమాన్ని వసంతికా శోభతో ఆనందనందమున వనము చేస్తాడు. నీవు వెంటనే ప్రయాణము కట్టు అని ఆజ్ఞాపించాడు. మహేంద్రుని మధురమంగళ వాక్కుల వలన రంభకు కొంత ధైర్యం వచ్చింది. రంభ విశ్వామిత్రుని తపోభూమికి రంభ భూలోకానికి వచ్చిందో లేదో ఆ సమయాన కోకిలు కిలకిలా రావాలతో సర్వమానాన హృదయాలను మన్మధాయత్తము చేయుచున్నాయి. సరిగా ఆ సమయాన రంభ జగన్మోహినిలాగా విశ్వామిత్రుని ముందు ఒయ్యారాన్ని వలకబోస్తూ నిలబడింది. రంభ, నా తపస్సు భగ్నము గావించాలని మహేంద్రుడు నిన్ను నా దగ్గరికి పంపాడు కదా, ఇంత ధూర్తత్వానికి ఒడిగట్టిన నీవిక్కడ పరమ పాషాణముగా పడి ఉండు అని శపించాడు. ఆమె అతని పాదాలపై పడగా వశిష్ఠ బ్రహ్మర్షి ఆశీస్సులతో నిన్ని శాపపామము విడిచిపెడుతుంది అన్నాడు. అన్నీ జయించాను, ఘోరమైన తపస్సు గావించాను, కానీ పాపానికి మూలమైన ఈ కోపాన్ని మాత్రము జయింపలేకపోయాను. అందువలన ఇక మౌనవ్రతాన్ని అవలంబిస్తాను. నా సమస్త ఇంద్రియాలను నా సాధ్వీన్యంలో ఉంచుకుంటాను. మహత్తర తపోయోగాన్ని అవలంబిస్తాను అని తూర్పు దిక్కుగా ప్రయాణించాడు. బ్రహ్మర్షినయ్యే వరకు ఇంకా ఘోర దీక్ష విరమించను అని గాలిని కూడా పీల్చక ఘోర ప్రళయ కాళజ్వాలలను గ్రక్కిన యోగ నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. ఆ యజ్ఞికి ముల్లోకాలు మంగళంలో పేలాలలాగా పేలిపోగా బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నీవు బ్రహ్మర్షివయ్యావు. నీ తపో యోగ దీక్షా దక్షత అమోఘము. నీవు చిరకాలము వర్ధిల్లుగాక అని ఆశీస్సులిచ్చాడు. పితామహ, మీరనడం కాదు, నా విరోధి వశిష్ఠ బ్రహ్మర్షి సమస్త వేదాల విజ్ఞానము బ్రహ్మాత్మము నాకు సిద్ధించినట్లు ఆయన చెప్పే వరకు నీ దీక్ష విరమించను. అప్పుడు దేవతలు వశిష్ఠుణ్ణి అతడికి రావించి అతని చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి చంద్రుడని అనిపించారు. అప్పుడు సర్వదేవలతో బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. శ్రీరామచంద్ర, ఈ మహానీయుడెంత తపస్సు పన్నాడో, ఎంత పట్టుదల కలవాడో నీకిప్పుడు అర్థమైంది కదా అని అన్నాడు. జనక మహారాజు ఇదంతా విని, విశ్వామిత్ర బ్రహ్మర్షి వర్య, తమ ఇంత దివ్య చరిత్ర మా గురుదేవుల ముఖముగా మేమందరము విని అద్భుతాశ్చర్యాలందము మీరందరూ, అదిగో సమయమవుతుంది,
మీ సంధ్యాకాల కర్మలన్నీ ముగించుకుని హాయిగా ఈ రాత్రి ఇక్కడే గడపండి అని ప్రార్థించాడు.